ప్రైజ్ ద లార్డ్. ఎడారిలో సెలయేరులోని ఈ దినపు మాట. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును. ఆమేన్. లూకాసు వార్త 1వ అధ్యాయము 45వ వచనం. నా మాటలు వాటి కాలమందు నెరవేరును. లూకా 1:20. ఈ విషయాలు నీ కళ్ళ ఎదుట జరుగుతాయి. ఎదురు చూసిన మనసా, నువ్వు కోరుకున్నవి ఆశతో అంటిపెట్టుకుని కనిపెట్టినవి జరుగుతాయని దేవుడో మాట ఇచ్చినవి మనసుకి తెలుసు. సందేహం వలదని మాట ఇస్తే చాలు, జరిగినట్టే అవి. ఈ విషయాలు మన కళ్ళెదుట జరుగుతాయి. అలసిన మనసా, విశ్రమించు దేవుని ఒడిలో, ఆయన రెక్కల నీడలో హాయిగా పవలించు. ఎదురు చూసే కళ్ళు దేవుణ్ణే చూడాలి. నీ భారాన్ని ఆయన మీద వేస్తే నీకు ఆనందమే మిగలాలి. ఈ విషయాలు మన కళ్ళ ఎదుట జరుగుతాయి. వేసారిన మనసా, ప్రార్థించు, సంతోషించు. రోజంతా మబ్బు కమ్మి వాన కురిసి వేధించిన సంజ పొద్దు వాలేసరికి గుడిగంటలు మోగుతాయి. అనుమానపు పొగమంచు రాత్రిపై తెర కప్పితే మినుకుమనే తెరలన్నీ చూపుతుంది విశ్వాసం. ఈ విషయాలు మన కళ్ళెదుట జరుగుతాయి. నమ్మిన మనసా, దేవుడు చెప్పాడు నీకు. విశ్వాసం, నిరీక్షణ లేచి రెక్కలు దులుపుకొని పసిడి కిరణాల రవివైపు రివ్వున ఎగిరిపోని. గులాబీ ఉదయపు ద్వారాలు పిలిచినాయి. రాత్రిలో కనబడని సంతోషాలు కనబడినాయి. దారులన్నీ మూసుకుపోయినా మనకి వచ్చిన వాగ్దానాలు నెరవేరేదాకా ఎదురు చూడాలి. దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ఆమేన్. ఈ కొద్ది మాటలు దేవుడు మీ నా వినికిడిలో దీవించునుగాక. మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.